Ritesh, Joe is all set to give us the interview. మరి జో దగ్గరికి వెళ్ళిపోదామా? Hi Joe. Hi Nihi, how are you? Long time. I'm good. How are you? బాగున్నాను. Jyotirmay is not only a mom of two, a wife to someone, ఒక pediatrician, Sai Kumar గారి కూతురు, మన Adi's sister also. కదా? Yeah, How does it feel? it feels like banti bhojanam. So it's like so many different things. అంటే డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడుకోవడానికి కూడా ఉంది. అండ్ ఇట్ ఈస్ లైక్ I feel like my life is like a celebration because of so many different fields and people involved and all of that. Yeah. And recent ga kuda you started getting serious with social media, this thing. Yeah. A lot of people have been approaching you. You've done your first professional shoot also for a sari brand. Yes. How was it? సో బేసిక్గా అదేంటంటే మొత్తం లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అంటారు కదా, అంటే అలా అనిపించింది. అంటే నేను అసలు ఎప్పుడు లైమ్ లైట్ కానీ కెమెరా ముందు కానీ అసలు కూర్చుంటానని అనుకోలేదు. అండ్ సోషల్ మీడియా ఆ యాంగిల్ నాకు తీసుకొచ్చింది. సో ఇనీషియల్గా ఏంటంటే క్లినిక్ లో వీడియోస్ తీసుకున్నప్పుడు ఏ బాగాలేదేమో, నేను సరిగ్గా చెప్పట్లేదేమో అని అనుకున్నాను. తర్వాత అనిపించింది కొన్ని జెనెటిక్స్ జీన్స్ అంటాం కదా, అది అలాగా క్యారీ ఆన్ అవుతుందేమో. సో అవుతుంది, ఎందుకంటే అది నేనే పెద్ద ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేనేంటంటే చాలా మంది చూసి మీ వాయిస్ కల్చర్ బాగుంది, మీరు మీ గొంతు చాలా బాగుంటుంది రీల్స్ లో, యూఆర్ ఏబుల్ టు బాగా చెప్పగలుస్తున్నారు, మాకు బాగా అర్థమవుతుంది అంటుంటే నేను ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఈ కాంప్లిమెంట్ యాక్సెప్ట్ చేయడానికి కూడా నేనేంటంటే నా వాయిస్ కల్చర్ అలా అనుకునేదాన్ని. తర్వాత అర్థమైంది ఏంటంటే ఓకే, ఇట్ ఈస్ దేర్ ఇన్ మీ, నాలో కూడా ఉంది, ఎక్కడ జీన్స్ అనేది ఎక్కడికి పోదు కదా. సో అండ్ శారీ షూట్స్కి వచ్చేసరికి ఈ మామూలుగా ఇంట్లో ఏదో చీరలు కట్టుకోవడము ఫంక్షన్స్ కి వాటికే తెలుసు, కానీ వెన్ పీపుల్ స్టార్టెడ్ కాంప్లిమెంటింగ్, మీరు అంటే ఇంకొకటి ఏంటంటే మా కజిన్ షూట్ చేస్తాడు అనమాట ఇలాంటి ఈ షూట్స్ అంతా, సరదాగా తీసుకున్నాం ఏదైనా ఈవెంట్స్ లో. దాని తర్వాత తనే నన్ను అప్రిషియేట్ చేశాడనమాట. నేను ఎంతమందికి యాడ్ షూట్స్ ఇవన్నీ చేస్తాను, ఇంత ఈజీగా ఎవరు చేయరు. సో ఇట్స్ లైక్ నువ్వు జస్ట్ ఇలా కళ్ళు తెరిస్తేనే ఒక షార్ట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ లైక్ నీలో ఉంది దట్ థింగ్. డాన్సర్ కూడా కదా. యా. సో అంటే అప్పుడు నేను అనుకున్నాను, సో బేసిక్ గా అప్పుడప్పుడు మనకి మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఇవన్నీ నిజంగానే కొంతమందికి కష్టము, బట్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. సో నౌ ఐ స్టార్టెడ్ టేకింగ్ దోస్ కాంప్లిమెంట్స్. ఓకే, అంటే అది యాక్సెప్ట్ చేయడానికి కూడా ఒక, అంటే మనకి మనం ఫస్ట్ వీ షుడ్ బి లిటిల్ దిస్ థింగ్ కదా, బట్ ఐఎమ్ లవ్వింగ్ ఇట్. సో అంటే నా రొటీన్ ప్రొఫెషన్ నుంచి సో నేను ఆ రోజు మా అమ్మకి ఫోన్ చేసి నేను ఈరోజు షూటింగ్ వెళ్తున్నా అని చెప్పి, శారీ షూట్స్ కి వెళ్తున్నప్పుడు ఒక లొకేషన్ ఫిక్స్ చేసుకొని ఒక మేకప్ ఆర్టిస్ట్ నాతో వచ్చి, నా క్లినిక్ లో నాకు నర్స్, నా హెల్పర్ అన్నమాట, షీస్ లైక్ మై రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, ఎవ్రీ హ్యాండ్. సో నా క్లినిక్ లో షూట్స్ తనే తీస్తుంది, తను కూడా వచ్చింది. సో ఇట్ వాస్ లైక్ అ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో నేను అనుకున్నాను ఓకే, ఇలాంటివి కూడా చేస్తే మనకి లైఫ్ లో ఫన్ ఉండాలి కదా, ఎప్పుడు సీరియస్ ప్రొఫెషనే కాకుండా. మీ లైఫ్ లో మీ గురించి అందరికి బాగా తెలిసినది ఏంటంటే సాయి కుమార్ గారి కూతురు. బట్ బియాండ్ దాట్, యూ యాజ్ అన్ ఇండివిజువల్ ఉమెన్, మీరు చదువుకుని మీ కాళ్ళ మీద మీరు ఈరోజు నుంచోగలిగారు. అండ్ ఒక మంచి ఫ్యామిలీని మీరు నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళడానికి మీ వంతు ఇది మీరు పెట్టారు. సో టు స్టార్ట్ ఆఫ్ విత్, మీ ప్రొఫెషనల్ దీని గురించి మాట్లాడుకుందాం. ఫ్రమ్ family that has always been into films, okay? Yes. What made you think beyond that? సో ఇంట్లో ఎప్పుడు ఫిల్మ్స్, బికాజ్ ఇట్స్ మా గ్రాండ్ పేరెంట్స్ టైం నుంచి సినిమాలు, స్టేజ్ షోస్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. మా నాన్న అండ్ మా బాబాయ్లు, అత్తలు, వీళ్ళందరూ కూడా దే వర్ ఇంటూ ఎక్కువ ఆర్ట్స్ అండ్ మూవీస్. ఏదో ఒక ఆర్ట్ ఫామ్. సో అండ్ మెయిన్ గా ఏంటంటే చెన్నైలో ఉండేవాళ్ళం. సో ఈవెన్ నేను కూడా భరతనాట్యం నేర్చుకోవడం. సో ఆర్ట్ ఇస్ సంథింగ్ మా ఇంట్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.
సో అక్కడి నుంచి వై నేను ఎందుకు మెడిసిన్ తీసుకున్నాను, ఎందుకు డాక్టర్ అయ్యానంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. సో డాక్టర్ అవ్వాలి అని చెప్పి నేను డిఆర్ అన్న టైటిల్ నా పేరు ముందు ఉండాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి ఉండేది ఇంట్రెస్ట్. అండ్ సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు అంటే యాక్టింగ్ ఆ సైడ్ ఎప్పుడు ఆలోచించలేదు. భరతనాట్యం నేర్చుకోవడం, అవే పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి, ఇవి ఎక్కువ ఉండేది. సో ఎందుకు అంటే నాకు తెలీదు, మేబీ ఇంట్రెస్ట్ మరి ఏంటో తెలీదు. సో మెడిసిన్ వైపుకి బాగా చిన్నప్పటి నుంచి బాగా స్టూడియస్, నేను బాగా చదివేదాన్ని. అండ్ మెడిసిన్ అంటే మా నాన్నకు కూడా ఈ డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది. ఎక్కడో మా నాన్నమ్మ మా నాన్న నువ్వు డాక్టర్ అవ్వాలి అన్న చెప్తూ అది కూడా నాకు ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు ఉంది. సో దాంతో పాటు నేను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని చదువుల మీద. సో అలాగా ఈ ప్రొఫెషన్ లోకి వచ్చాను. సో ఎక్కడ చేసావు నీ ఎంబీబీఎస్? సో నా చైల్డ్హుడ్ అండ్ స్కూలింగ్ అవన్నీ చెన్నైలో. దాని తర్వాత మై హై స్కూల్ ఇక్కడే సికింద్రాబాద్ సెయింట్ ఆన్ స్కూల్లో చదివాను. దాని తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా హైదరాబాద్. అండ్ మెడిసిన్ వచ్చి చెన్నైలో చేశాను, శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్. అండ్ పీజీ వచ్చి నా ఎండి పీడియాట్రిక్స్ కర్ణాటకలో చేశాను, బెల్గాం అనే ఊర్లో జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్లో పీజీ చేశాను, ఎండి. సో దాట్ బ్రింగ్స్ మీ టు దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్. మీరు మీ పీజీ నాకు తెలిసినంత వరకు యూ డిడ్ ఇట్ ఆఫ్టర్ యూ గాట్ మ్యారీడ్ కదా? సో మ్యారేజ్ కి ముందు నువ్వు ఏం చేసినా కూడా అంటే ఫ్యామిలీ ఇస్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ us. పేరెంట్స్, సిబ్లింగ్స్, they're always there back on. But then మీరు పెళ్లి తర్వాత ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం, ఓకే, టెల్ మీ సంథింగ్ అబౌట్ దట్ బికాస్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో నేను నా మెడిసిన్ ఎంబీబీఎస్ అయ్యాక నాకు డాన్స్, భరతనాట్యం కూడా చాలా ప్యాషన్. 1 year నేను అసలు ఏమీ చేయకుండా ఓన్లీ అరంగేట్రం చేయాలి అని చెప్పి ప్రాక్టీస్ చేసి ఒక 6 months నా అరంగేట్రం ఇక్కడే హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో చేశాను, నా భరతనాట్యం అరంగేట్రం. అది అయ్యాక నేను ఈ ఎంట్రన్సెస్ ప్రిపరేషన్స్ వీటిల్లో కూడా గ్యాప్ వచ్చిందని చెప్పి నేను రామయ్య అంటే బెంగళూరులో ఒక ఇంటర్న్షిప్ లాగా జాయిన్ అయ్యి, నాకు ముందు నుంచి పీడియాట్రిక్స్ అంటే చాలా ఇష్టం. సో పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లోనే ఒక ఇంటర్న్షిప్ లాగా జాయిన్ అయ్యి అక్కడ కూడా చేశాను. చేసిన టైంలో ఎక్కడో తెలియకుండా ఈ ప్రపోజల్ రావడం, నాకు మ్యారేజ్ ప్రపోజల్. మా పేరెంట్స్ కూడా అంత సీరియస్గా ఏమి పెళ్లి చేయాలి ఆ టాక్స్ ఎప్పుడు ఉండేది కాదు ఇంట్లో ఎక్కువ ఇట్ వాజ్ మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ కెరియర్. సో వాట్ నెక్స్ట్ ఏం చేస్తాము ఆ టైప్లోనే ఉండేది ఇంట్లో, కెరియర్ ఓరియంటెడ్. బట్ ఎవరో తెలిసిన వాళ్ళు ఈ సంబంధం తీసుకురావడం అండ్ దెన్ ఏంటంటే చూడడము అంత తర్వాత ఇవన్నీ అయ్యాయి. వీ నెవర్ థాట్ పెళ్లి దాకా వెళ్ళి అది ఫిక్స్ అవుతుందని. ఈ లోపల పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయాక మై బిగ్గెస్ట్ థింగ్ వాస్ హౌ విల్ ఐ బి ఏబుల్ టు మేనేజ్ అనేది అసలు ఎప్పుడు రాలేదు. అండ్ లక్కీగా మా ఇన్లాస్ కూడా దే ఆర్ కెరియర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము. సో అలాగా వాళ్ళు దే వర్ వెరీ ఏమంటారు అకామిడేటివ్. అండ్ లేదు నువ్వు చెయ్యాలమ్మా, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఖచ్చితంగా చదవాలి అన్న మెంటాలిటీ ఉన్నవాళ్ళు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ మై హస్బెండ్ is like that. ఆయన ఏంటంటే always he wanted a career oriented woman and it was like అన్ని అలైన్మెంట్ అంటారు కదా, అలా అలైన్ అయ్యాయి నాకు అన్ని తెలియకుండా. సో అది లక్ అంటారా, అది మరి దట్ ఈస్ అది దాని ఏం పేరో తెలియదు కానీ యూనివర్స్ ఏంటంటే మొత్తం అన్ని అలైన్ చేసినట్టు ఒక ప్లాటర్ లో ఇచ్చినట్టు నాకు అలాగన్నీ కుదిరాయి. అండ్ ఒకనొక టైం ఏమైందంటే నేను పీజీ జాయిన్ అయిపోయాను. బట్ జాయిన్ అయ్యాను లేదో అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిందనమాట. సో దట్ ఆ టైంలో నేను ఈ డెసిషన్ చాలా ఇంపార్టెంట్ నాకు ఉండింది. ఎందుకంటే ఒకటి అప్పుడే పెళ్ళయింది, నెక్స్ట్ పీజీ సీట్ వచ్చింది, దాని తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇన్ని చేయగలనా అన్న దీంట్లో దెన్ ఐ డిసైడెడ్ లేదు మేబీ మై బేబీ హూఎవర్ ఇస్ ఇన్ మై టమీ రైట్ నౌ ఇస్ నాకు ఒక లక్కీ చార్మ్ ఏమో, దానివల్లే నాకు ఆ బేబీ వల్లే ఇవన్నీ అయ్యాయని చెప్పి నో ఐ విల్ టేక్ బోత్ ఆఫ్ ఇట్ అని చెప్పడం. సో నా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం, పీజీ చేయడం. సో ఇట్ వాజ్ ఆల్ హ్యాపెండ్ లైక్ దట్.
ద బ్యూటీ ఇస్ మీరు ప్రెగ్నెన్సీ అండ్ ఎడ్యుకేషన్ రెండు హ్యాండిల్ చేశారు, బట్ అది చెప్పినంత ఈజీ అయితే డెఫినెట్గా అయి ఉంటుంది. బికాస్ for a mom, okay, and that too first time moms, we don't know what is happening with our bodies, we don't know local ela undi enti nausea and everything, every trimester manaku oka kotta experience ivannitto paatu again you managed going to college and everything. But I think most importantly I should mention that I love the family support that you got over here. యా డెఫినెట్లీ వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అది ఖచ్చితంగా అయ్యేది కాదు. బట్ లక్కీగా ఏమైందంటే ఆ ఏజ్ అట్లా అలాంటిదేమో. నేను 24 yearsకి పెళ్ళైంది అండ్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ కన్సీవ్ అయ్యాను. సో యంగ్గా ఉన్నాను, ఎంజాయ్ చేశాను. అదేదో ఆ టెన్షన్ అంటే అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది. ప్రెగ్నెన్సీ కూడా వాజ్ వెరీ స్మూత్. అది కూడా ఎలా అంటే ఎమోషన్, మార్నింగ్ సిక్నెస్ ఉండడం కానీ ఇలాంటి ఏ సిమ్టమ్స్ లేదు. సో ఇట్ వాస్ కంప్లీట్లీ స్మూత్. అండ్ కాలేజ్కి వెళ్ళాను, ఐ వాజ్ లైక్ పెళ్ళయింది, కాలేజ్ స్టార్ట్ అయింది అండ్ ఇట్ వాజ్ లైక్ కంప్లీట్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండింది. బట్ డెఫినెట్లీ బేబీ పుట్టాక మాత్రం చాలా అంటే అప్పటిదాకా తెలియలేదు ఏమి. సో పుట్టాక హౌ విల్ ఐ బి ఏబుల్ టు డూ నైట్ డ్యూటీస్, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం అర్థం కాలేదు నాకు. అండ్ పుట్టాక డెఫినెట్ గా ఉంటుంది కదా, అందరూ స్ట్రెస్ లోకి వెళ్తారు న్యూ మదర్స్. సో ఫీడింగ్ అని, ఆ ఇష్యూస్ అని, బేబీకి కొంచెం తుమ్మినా దగ్గినా టెన్షన్ వస్తుంది. అండ్ అప్పటికేంటి నేను ఇంకా పీడియాట్రిక్స్ ఫినిష్ చేయలేదు. నేను జాయిన్ అయ్యాను, మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను. సో ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు అండ్ 3rd month నేను 6 months మెటర్నిటీ లీవ్ తీసుకున్నా, లాస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ. అండ్ మన కల్చర్ ప్రకారం, మన దీని ట్రెడిషన్స్ ప్రకారం ఇంటికి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 3 months ఉండి డెలివరీ అయింది. దాని తర్వాత 2nd month or 3rd month నేను వచ్చేసాను అనమాట, వెళ్ళిపోయాను బెల్గాంకి మా ఇన్లాస్ ఇంటికి. వెళ్ళాక I had to start back work. సో 3 months ప్రెగ్నెన్సీ, లాస్ట్ 3 months అండ్ 3 months పాప పుట్టాక 6 months అయిపోయింది మెటర్నిటీ లీవ్. యూ షుడ్ సీ మీ ద వే. నేను 3 months అయిపోయాక మళ్ళీ రీజాయిన్ అవ్వాలి కాలేజ్కి. మా హస్బెండ్ పట్టుకొని నేను ఏడుస్తున్నాను, చిన్న పిల్లలాగానే వెళ్ళను. I can imagine. సో ఏంటంటే మెయిన్ మార్నింగ్ నేను పొద్దున్నే లేచి పంప్ చేసి పాలు పెట్టి స్టోర్ చేసి, బేబీ 3 months old. సో అవన్నీ చేసుకొని నాకు అస్సలు ఎనర్జీ ఉండేది కాదు. నేను తర్వాత ఏంటి, బేబీకి ఏ డ్రెస్ వేయాలి, అది కూడా ఫస్ట్ టైం మామ్స్ అని ఆడపిల్ల పుట్టింది మామ్ ఇది. తర్వాత ఏంటంటే మంచి మంచి డ్రెస్సులు వేయాలి పిల్లకి అని చెప్పి ఆ డ్రెస్ కూడా తీసి పెట్టి, దాన్ని తన సామాన్లన్నీ తీసిపెట్టి మా అత్తయ్య గారికి అప్పు చెప్పి, అప్పుడు ఒక రోజు మా మాయ గారు పిలిచి చెప్పారనమాట, అమ్మ నువ్వు ఇవన్నీ స్ట్రెస్ పెట్టుకోకు, మేము వేస్తాము, నీకు అంతగా నచ్చకపోతే మేము వేసిన డ్రెస్ నువ్వు వచ్చి మార్చుకో, కానీ నువ్వు దీనివల్ల స్ట్రెస్ తీసుకోకు అని చెప్పారనమాట. సో అప్పటి నుంచి నేను కొంచెం రిలాక్స్ అవ్వడము, తర్వాత ఫోన్ చేయడం ఇనీషియల్ ఫ్యూ మంత్స్. కానీ మై మదర్ ఇన్ లా సపోర్ట్ వాజ్ ఇమ్మెన్స్. సో అంటే ఆవిడ కంప్లీట్ గా బేబీని చూసుకున్నారనమాట. సో జాయిన్ అయిన ఫ్యూ మంత్స్ లోనే నాకు నైట్ డ్యూటీస్ వేశారు. సో అదేంటంటే ఈవినింగ్ 8 o'clock వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు డ్యూటీ. సో ఆ డ్యూటీ చేసుకొని రావడం, మళ్ళీ ఇంటికి వచ్చాక బేబీ ఉండేది, బేబీకి ఫీడింగ్, అసలు రెస్టే లేదు. సో నేను ఆ ఫేజ్ లో అయితే మాత్రం ఐ కంప్లీట్లీ లాస్ సో మచ్ వెయిట్. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఎనర్జీ ఇన్ మీ. అసలు ఇప్పుడు ఆలోచిస్తుంటే అలా ఎలా చేసాము అనుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అనుకున్నప్పుడు ఆ రోజులు గుర్తుకొస్తాయి నాకు. అదే హ్యాండిల్ చేసినప్పుడు ఇది ఇంకా ఈజీ అనుకొని ఐ జస్ట్ మూవ్ ఫార్వర్డ్. చెన్నై, హైదరాబాద్ వీటితో కంపేర్ చేస్తే బెల్గాం ఇస్ లిటిల్ స్మాలర్ టౌన్ కదా. బట్ ఫర్ యూ టు మేక్ దిస్ షిఫ్ట్, అంటే ఇక్కడ నుంచి ఇది ఫాస్ట్ మూవింగ్ సిటీ నుంచి యూ వెంట్ టు దిస్ థింగ్ కొంచెం స్లో పేస్ ఎంత కంపేర్ చేసినా, హౌ డిడ్ యూ మేనేజ్? అంటే ఈవినింగ్ అవుతే కొంచెం ఎక్కడికైనా ఫ్రెండ్స్తో అక్కడ వెళ్ళిపోవటం అలాంటివి మీకు ఆ స్కోప్ ఉండిందా? అట్లీస్ట్ నీకు నీ పర్సనల్ టైం.
సో ఇది నేను ఈ పెళ్లి సంబంధం వచ్చాక ఇది యాక్సెప్ట్ చేసే ముందు నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది క్వశ్చన్ అడిగారు. అప్పటికి నేను బెంగళూరులో ఉన్నా, ఇంకా హైదరాబాద్ కూడా కాదు. బికాస్ బ్యాక్ దెన్ లైక్ 13 years ago బెంగళూరు వాజ్ హ్యాపెనింగ్ సిటీ. సో బెంగళూరులో నేను ఒక ఫ్లాట్ తీసుకొని ఇంటర్న్షిప్ చేస్తున్నాను, అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. ఐ వాజ్ ఇండిపెండెంట్, కార్ నేను డ్రైవ్ చేసుకునేదాన్ని. ఆ షిఫ్ట్ నుంచి కంప్లీట్ బెల్గాం వెళ్ళాలి అన్నప్పుడు చాలా మంది అడిగారు. బట్ నాకేంటంటే ఐ నెవర్ హ్యాడ్ 1% డౌట్. నేను వెళ్ళి అక్కడ ఉండగలనా అన్న డౌటే నాకు రాలేదు. ఆల్ మై ఫోకస్ వాజ్ అట్ దట్ టైమ్ పీజీ చేయాలి, ఇవన్నీ ఉండేది. అండ్ ఇన్లాస్ ఉన్నారు, అండ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే రావచ్చు. అండ్ బేసిక్ గా నాకు కూడా అంత ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ అవ్వాలి, బయటికి వెళ్ళాలి అన్న లైఫ్ స్టైల్ కాదు మాది. అది ముందు నుంచి మా నాన్నగారేమో కంప్లీట్ గా మమ్మల్ని అలాగా పెంచారనమాట. దో మేము చెన్నై, బెంగళూరు, ఇన్ని సిటీస్, హైదరాబాద్ లో ఉన్నా కూడా అంత నైట్ అవుట్స్ ఇవి ఎక్కువ లేవు. సో మోస్ట్లీ ఇట్ వాస్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్, అందరు ఫ్యామిలీ కలవడము అవన్నీ. బట్ నేను వన్స్ బెల్గాంకి వెళ్ళాక నేను అవన్నీ చేయడం మొదలెట్టాను. బెల్గాంలోనే ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళందరినీ ఇంటికి పిలవడము. అండ్ ఐ యూస్ టు హోస్ట్ పార్టీస్, సో డిన్నర్స్ ఉండేవి. అండ్ అక్కడ నాకు కాలేజ్ జాయిన్ అయ్యాను కదా, సో చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు కదా. సో అక్కడ ప్రొఫెసర్స్, ఫ్రెండ్స్, బ్యాచ్ మేట్స్, జూనియర్స్, సీనియర్స్. సో ఇట్ వాస్ లైక్ a complete, I never had time only for anything else. But the most important thing, this is where, I'm surprised, is you did all this me in-laws place lo. When you were staying with your in-laws, I think that is the most beautiful thing. That shows me in-laws ninnu enta valla kootur laga vallani adapt cheskunnaru. I wish most of them, మా షో మేజర్ ఎజెండానే అది ఏంటి అంటే మనిషి వాళ్ళ పద్ధతుల్లో కొంచెం మార్పు మనం తేగలిగితే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ వీ డిడ్. ఎస్ డెఫినెట్లీ. ఇబ్బందులు లేవా అంటే ఫర్ ఎనీ గర్ల్, ఎనీ పర్సన్ మన అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తగారింటికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా వాళ్ళవి పద్ధతులు వేరేగా ఉంటాయి. సో అన్లెస్ అండ్ అంటిల్ సొంత మేనత్త, మేనమామ పిల్లలు ఒకేలా పెరిగారు అన్న వాళ్ళు తప్పించి ఇంకా వేరే వాళ్ళంటే ఉంటాయి. వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. బట్ బేసిక్ గా అక్కడ ఏంటంటే వాళ్ళు అంతే పెద్ద కోడల్ని, అండ్ మా అత్తగారు వాళ్ళకి 2 అబ్బాయిలే, సో అమ్మాయిలు లేరు. సో దే వర్ వాంటింగ్ అ గర్ల్ ఇన్ ద హౌస్. సో ఐ వెంట్ ఇన్ దట్ స్టేజ్. అండ్ మై హస్బెండ్, మా వారు కూడా బాగా యంగ్ అనమాట. మా ఇద్దరికి 7 months డిఫరెన్స్. సో వీ బోత్ ఆర్ లైక్ ఫ్రెండ్స్. అండ్ సో అలాగా. అండ్ నేను కూడా ఐఎమ్ నాట్ వెరీ రిజిడ్, అడాప్టబిలిటీ ఉంటుంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ చదువు వీటి మీద పడిపోయి పాప ఇంక మిగతా ఏం లేదు. బట్ వాళ్ళు అంతే దే కైండ్ ఆఫ్ యాక్సెప్ట్ చేశారు నన్ను. సో అదైతే డెఫినెట్ గా ఉంది. అండ్ నేను వెళ్ళాక ఏంటంటే వాళ్ళు ఎక్కువ బర్త్డే పార్టీస్ ఇవన్నీ సెలబ్రేట్ చేయడం తక్కువ అనమాట. సో ఐఎమ్ దట్ పర్సన్ ఇన్ దట్ ఫ్యామిలీ హూ నేను సో అరేంజ్ చేయడము, పార్టీస్ కానీ, డిన్నర్స్ కానీ, బయటికి వెళ్దాం అనడం కానీ. సో నాకేంటంటే నాకు ముందు నుంచి భోగి మంట వేయడం అంటే చాలా ఇష్టం సంక్రాంతికి. సో నేను బెంగళూరులో ఉన్నా కూడా నా ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్లి నేను భోగి మంట వేయడము. సో అలా నేను స్టార్ట్ చేశాను ఆఫ్టర్ గోయింగ్ టు బెల్గాం కూడా. ఇప్పటికీ మేము మా హస్బెండ్ ప్రొఫెషన్ వల్ల మేము హైదరాబాద్ కి వచ్చేసాము. సో మా మామయ్య గారు ఫోన్ చేసి చెప్తారు, భోగి రోజు నువ్వు ఉంటే ఇక్కడ భోగి మంట వేసేద్దాం అమ్మ అన్నట్టు. సో ఇట్ ఇస్ లైక్ అలాగా ఆ జాయ్ఫుల్నెస్, గెట్ టుగెదర్స్ ఇవన్నీ నాకు చాలా సరదా. అండ్ ఐ లైక్ హోస్టింగ్. నేను అందరిని పిలిచి ఈవెంట్స్ చేయాలి, డిన్నర్స్ హోస్ట్ చేయాలి, ఇవన్నీ ఇష్టం. సో అలాగే అంతా నా మ్యారీడ్ లైఫ్ మొత్తం ఏంటంటే ఒక జాయ్ఫుల్ గా వెళ్ళిపోయింది. బ్రీజ్ లైక్ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ అనేది ఎవ్రీబడీ విల్ హ్యావ్ ఇట్. బట్ సో ఇదే నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే బీయింగ్ ఉమెన్, మనం ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు దిస్ ఇస్ వాట్ వి ఎక్స్పెక్ట్. మనని మనలాగా యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు కొంతమంది ఇట్స్ ఈజియర్ ఫర్ దెమ్ టు టెల్ ఇది మా పద్ధతి కాదమ్మా, ఇలా అయితే నడవదు, అది కూడా చెప్పచ్చు. బట్ అలాంటి ఆప్షన్ ఉన్నా కూడా మన పిల్ల
ఈ అమ్మాయి ఏది చేసినా మేము కూడా దానిలో ఒక పార్ట్ లాగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అన్న మైండ్ సెట్ ఉంది చూడు. ఐ థింక్ అందరికీ అలాంటి ఒక మైండ్ సెట్ వచ్చినప్పుడు ద వరల్డ్ కెన్ బి అ మచ్ బ్యూటిఫుల్ ప్లేస్. అదైతే డెఫినెట్లీ మా అత్తయ్య గారికి క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు బొమ్మల కొలువు ఇలాంటివి ఉంటాయి కదా, అసలు వాళ్ళకి అది పద్ధతే లేదంట. దే డోంట్ హ్యావ్ దట్ అంటే ఆచారం అదే ఉంటుంది కదా ఒక ఫ్యామిలీకి. సో అదేంటంటే నాకు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా లేదు. సో లేకపోయేసరికి నేను ఎప్పుడు అరే నాకు బొమ్మల కొలువు అంటే ఇష్టము. మా మమ్మీ స్ట్రిక్ట్ గా ఉండేది ఇంకా ఆ విషయంలో, మనకు అది ఆనవాయితీ లేదు మనం పెట్టకూడదు అని మా అమ్మ చెప్పేవారు. కానీ నేను వెళ్ళి పెళ్ళయ్యాక మా అత్తయ్య గారిని అడిగాను, నాకు ఇలా బొమ్మల కొలువు ఇవన్నీ ఇష్టం నేను పెడతాను అంటే, వాళ్ళకి ఆనవాయితీ లేకపోయినా అదేముందమ్మా మంచిదే కదా సరదాగా కావాలంటే పెట్టుకో అన్నారు. సో ఆ విషయంలో మా అమ్మ కన్నా మా అత్తయ్య గారు నన్ను ఎంకరేజ్ చేశారు. ఆవిడకి సరదాలు ఎక్కువ, అంటే బయటకు వెళ్ళడము, ఇలాగ ఇంట్లో అందరు రావడము, ఈ పేరెంటాలు ఇలాంటివన్నీ సరదా అనమాట. నాకు అదే ఉండేది. సో అలాగా బాగానే యాక్సెప్ట్ చేశారు. సో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ గుడ్. అండ్ ఈ వరలక్ష్మి వ్రతం రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఓన్లీ కొబ్బరికాయకే యూనో కలసం లాగా పెట్టేసి పూజ చేస్తారు. బట్ మా అత్తగారి ఇంట్లో ఏంటంటే బొమ్మ చేసి దానికి మా అమ్మవారికి చీర కట్టి, సో నాకు అది ముందు నుంచి ఉండేది ఇవన్నీ ఇలా చేసుకోవాలని. సో అలాంటి కోరికలన్నీ నాకు పెళ్ళయ్యాక యాక్చువల్లీ తీరాయి వల్ల ఇవన్నీ అయ్యాయి నాకు. యా, బట్ దట్స్ very 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 beautiful. Touch wood, this should continue like that, your bond. And so this brings me to this part where పిల్లలు పుట్టారు, కరెక్టే. పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు పీజీ చేసావు, పీజీ చేసిన తర్వాత యూ వెంట్ ఫర్ యువర్ నైట్ డ్యూటీస్ అండ్ ఎవ్రీథింగ్. ఎక్కడో నీకు ఆ మామ్ గిల్ట్ ఉండిందా, అంటే నా పిల్లల్ని నేను వదిలేసి నేను పనికి వచ్చేసాను, వాళ్ళకి నేను కొంచెం ఇంజస్టిస్ ఏమైనా చేస్తున్నానా అని? అది లేదు అని చెప్తే అబద్ధమే అవుతుంది. ఎందుకంటే తెలియకుండా మదర్లీ ఇన్స్టింక్ట్స్ అనేది ప్రతి మదర్కి ప్రతి తల్లికి వస్తుంది. సో నాకు చాలా ఉండేది. నాకు ఏ పొజిషన్ అంటే మా పాప పేరు ఆద్య. సో నేను నా ఫ్రెండ్స్తో కానీ మా అమ్మతో మాట్లాడినప్పుడు కానీ తను నా దగ్గరికి రాదేమో ఇంకెక్కువ, అంటే మా అత్తయ్య గారికి ఎక్కువ అలవాటు అయిపోతుంది, ఇప్పుడు నేను వస్తే నా దగ్గరికి రాదేమో అన్న ఫీలింగ్ ఎక్కువ ఉండేది నాకు. అండ్ నేను తన మైల్ స్టోన్స్ అన్ని మిస్ అయిపోతున్నాను. బట్ అది ఏది చేసినా మా పాప నేను ఉన్న టైంలోనే చేసేది. ప్రతి మైల్ స్టోన్ అది బోర్లా పడ్డం నేను ఉన్నప్పుడే పడింది, తర్వాత క్రాలింగ్ నేను ఉన్నప్పుడే చేసింది, నడవడం నేను ఉన్నప్పుడే చేసింది. ఎక్కడో నీ ఎఫర్మేషన్స్ యూనివర్స్ కి సో మిస్ అయిపోయి నాకేదో వీడియో పెట్టారు, నేనేమో కాలేజ్ లో ఏడుస్తూ అయ్యో నేను మిస్ అయిపోయాను అన్నది అయితే లేదు. సో ఫార్చునేట్లీ సో అన్ని అలాగే అయ్యాయి. అండ్ ఏదున్నా ఆడియన్స్ కి నేను ఏం చెప్తున్నానంటే, పిల్లలు మదర్ అండ్ ఒక తల్లి బిడ్డ బాండింగ్ అది ఇట్స్ పుట్టుకతోనే వచ్చేసింది. బేబీ కడుపులో పడ్డగానే అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఈ మామ్ గిల్ట్ పెట్టుకోవడం ఇదంతా అసలు అనవసరం. ఎందుకంటే అసలు ఎక్స్పీరియన్స్ నాకు ఇది జరిగింది కాబట్టి నేను చెప్పగలను. మా పాప తను పుట్టాక 3 months వెళ్ళాను, తను 3 years నా కోర్స్ అయ్యింది. నేను ఇంటి దగ్గరికి వచ్చి కార్ హార్న్ వినిపించేసరికి పరిగెట్టుకుంటూ వచ్చేసేది, ఆర్ క్రాల్ చేసుకుంటూ వచ్చేసేది, లేదా మా హెల్పర్ తీసుకొని వచ్చేవారు, మా అత్తగారు తీసుకొని వచ్చేవారు. సో వాళ్ళ అటాచ్మెంట్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, నెక్స్ట్ లెవెల్. సో నేను ఇప్పుడు కూడా నా పేషెంట్స్కి అదే చెప్తాను, మదర్స్ ఎనర్జీ డైరెక్ట్ గా బేబీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కొంతమంది మదర్స్ కోలిక్ పెయిన్ కి వస్తూ ఉంటారు అనమాట, న్యూ బోర్న్ కి కంటిన్యూస్ గా నైట్ అయ్యేసరికి ఏడుస్తూ ఉంటారు. సో నేను ఒకటే చెప్తా, మెడిసిన్స్ ఇవన్నీ పక్కన పెడితే మీరు ఎలా ఉన్నారు, మీరు స్ట్రెస్డ్ గా ఉంటే యువర్ బేబీ ఈజ్ స్ట్రెస్డ్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అంతలాగా కనెక్షన్ ఉంటుంది. సో మదర్ అండ్ ద చైల్డ్ ఇస్ సో కనెక్టెడ్, అంతలాగా ఒక బంధం అనేది క్రియేట్ అవుతుంది. అసలు ఆ గిల్ట్ అనేదే పెట్టుకోకర్లేదు. దట్ ఈస్ వాట్, అదే చెప్పదలుచుకున్నాను. చాలా కరెక్ట్ పాయింట్ దగ్గర వచ్చావు. బేసిక్ గా ఇప్పుడు ఇదే ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ద టైం. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, నీ మెంటల్ స్టేటస్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ ఆన్ యువర్ కిడ్. ఇది చాలా చిన్న స్టేట్మెంట్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్ హ్యాస్ గాట్ అ లాట్ ఆఫ్ డెప్త్. నిజంగా ఇప్పుడు నీలాగా ఒక ప్రొఫెషనల్ ఈ ఇష్యూని చెప్పినప్పుడు ఐ థింక్ దట్ విల్ రీచ్ మోర్, అవగాహన అనేది ఎక్కువ మందికి వెళ్తుంది. సో ఇక్కడ నువ్వు ఇచ్చే టిప్స్ ఏంటి అంటే, బేసిక్గా
చాలా మంది మదర్స్ కి తెలీదు తన మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఆన్ హర్ చైల్డ్. అలాంటప్పుడు వాళ్ళు ఎలా దాన్ని కోపప్ చేసుకోగలుగుతారు? సో బేసిక్గా మన సొసైటీ ఎలా ఉందంటే అది ఒకరు తప్పనే మాత్రం చెప్పను. ఆ 9 నెలలు ఒక లేడీ కడుపుతూ ఉండగా బాగా తినాలమ్మా, అది కూడా ఎందుకు బేబీ ఎదుగుదల కోసం చెప్తూ ఉంటారు. ఈ స్కాన్స్ ఇవన్నీ అవుతాయి, అది కూడా ఎందుకు బేబీ లోపల ఎలా ఉంది, బేబీ వెయిట్ ఎలా ఉంది, బేబీ పొజిషన్ ఎలా ఉంది, బేబీకి ఎలా ఉంది అన్నది. సో మదర్ కూడా టు అన్ ఎక్స్టెంట్ అప్పుడు ఆ ఫుడ్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, సో దట్ అటెన్షన్ బాగానే ఉంటుంది. వన్స్ బేబీ బయటకు వచ్చేసాక ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హార్మోన్స్, ఈ డెలివరీ ప్రెషర్ వీటిలోనే మదర్ కొంచెం డౌన్ అయిపోతారు. ఎంత కాదన్నా షీఈ్ ఇన్ వెరీ వల్నరబుల్. అంటే ఒక ఏంటంటారు కొంచెం బేసిక్ అసలు తనతో ఏమవుతుందో తనకి ఐడియా ఉండదు. అది ఫస్ట్ టైం మదర్స్ అంటే ఇంకా ఎక్కువ. ఈ ప్రాసెస్లో తెలియకుండా బేబీ ఏడుస్తుందమ్మా పాలు ఇవ్వండి, లేదా పాప ఎందుకు ఏడుస్తుంది అసలు మదర్కి ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ తల్లి అందరికీ ఏడుస్తుంటే ఎందుకు అన్నది వాళ్ళకి తెలియదు అని వాళ్ళేం కావాల్సిన ఏడిపించారు కదా. సో ఆ అటెన్షన్ మొత్తం ఆ బేబీ షిఫ్ట్ అయ్యే టైంకి మదర్ విల్ గో త్రూ దిస్ ఏమంటారు డిప్రెషన్ అనో లేదా ఒకలాంటి విసుగు ఇలాంటివి వస్తాయి మదర్కి. సో అది మన సొసైటీ ఏం చేయాలంటే అప్పటిదాకా ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దివ్య అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ దివ్య నువ్వు తినమ్మా, దివ్య ఇది చేయమ్మా అది అంటారు. తర్వాత కొంతమంది కొన్ని పిల్లలు ఏమంటారు వాళ్ళ అమ్మని పాలిచ్చిందా అడగండి అంటే వెంటనే ఆ పేరు కూడా మారిపోతుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇది అన్నట్టు వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మలాగే ఉంది, వాళ్ళ అమ్మలాగే ఉంది, వాళ్ళ అమ్మకు తెలిసి ఎక్కడుందో అన్నట్టు ఇట్ బికమ్స్ అమ్మ కంప్లీట్లీ. ఓకే అమ్మ అయ్యారు, బట్ దాంట్లో దివ్య అనే ఐడెంటిటీ కూడా పోలేదు కదా. దివ్య ఓన్లీ హెస్ బికమ్ అమ్మ, అంతేగాని దివ్య అనేది తీసేసి కంప్లీట్ అమ్మ రోల్ లో చూస్తున్నారు. ఆ టైంలో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ అడిషనల్ ప్రెషర్ బిల్డ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఏంటంటే ఇక్కడ బేబీ ఫస్ట్ టైం యూఆర్ బికమింగ్ అ మదర్, అసలు పిల్లలు ఏడిస్తే ముందు మనకి ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, వాళ్ళకి హెల్త్ ఎలా ఉందో తెలీదు, వాళ్ళకి లోపల ఏమవుతుందో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. కాబట్టి మనకి అదో టెన్షన్, ప్లస్ మనం ఇదంతా డీల్ చేస్తున్నాం, మనం ఆల్రెడీ ఒక రికవరీ స్టేజ్ లో ఉన్నాం. నువ్వు అన్నట్టు సపోజ్ ఎగ్జాంపుల్ దివ్యానే తీసుకున్నాం, ఆ దివ్య అన్న క్యారెక్టర్ కి నిజంగా ఎంత మెంటల్ స్ట్రెస్ ఉందో ఐ డోంట్ థింక్ చాలా మంది ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. ఎంతసేపు దివ్య బేబీని ఎలా చూస్తుంది, దివ్య బేబీకి ఏమన్నా ఇంజస్టిస్ చేస్తుంది, అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మదర్ ఎందుకు, వై వుడ్ షీ ఈవెన్ థింక్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్ టు ద చైల్డ్? ఈ మైండ్ సెట్ తో జనాలు కొంచెం ఇఫ్ దే కెన్ మేక్ సర్టెన్ చేంజెస్, ఐ థింక్ ఎవ్రీ మదర్ కెన్ హ్యావ్ అ మచ్ పీస్ఫుల్ ఇది అనిపిస్తుంది కదా. సో ఇనీషియల్లీ ఇప్పుడు నువ్వు అన్నట్టు మన సౌత్ ఇండియన్, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ పద్ధతులు ఏంటి, కాన్పుకి అమ్మ దగ్గరికే వెళ్తాము, అక్కడే ఉంటాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, యువర్ హస్బెండ్ ఇస్ నాట్ విత్ యూ. మెంటల్ గా నీకు ఎప్పుడైతే నీ హస్బెండ్ అవైలబుల్ ఉండాలి అనిపిస్తుందో ఆ టైంకి ఆన్ డైలీ బేసిస్ ఆబ్వియస్లీ వాళ్ళు రారు. ఓకే ఇక్కడ ఏంటి, యువర్ ఫస్ట్ టైం మామీ అండ్ నీకు నీ బేబీని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కొత్తతనం నీకు అడాప్ట్ చేసుకుంటున్నావు, యు ఆర్ మేకింగ్ ద బేబీ కంఫర్టబుల్ టు ద సిచ్యువేషన్స్ అరౌండ్ యూ బికాస్ షీ వాజ్ ఇన్ వార్మ్ ఇన్ యువర్ హోమ్. బేబీ బయటకు వచ్చింది, నువ్వు బేబీని ఫస్ట్ అట్మాస్ఫియర్ కి అడాప్ట్ చేపిస్తున్నావు, యు ఆర్ ఫీడింగ్ ద బేబీ, యు ఆర్ నర్చరింగ్ ద బేబీ, అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ నాట్ రిసీవింగ్ దట్ మెంటల్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ హస్బెండ్. Because for any woman అది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ అట్ దట్ టైం. దిస్ ఇస్ వాట్ ఈస్ పార్ట్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఈ టర్మ్ ఈ మధ్య చాలా వినిపిస్తుంది, కరెక్టే. నాకు తెలిసి అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను అప్పుడు ఉన్నది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లో అనమాట. వర్ యూ ఇన్ దట్ ఫేస్? డెఫినెట్ గా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ విల్ గో త్రూ ఫేజ్ ఆఫ్ ఫీలింగ్ లో, బికాస్ అప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఆ మదర్ మీద అటెన్షన్ తగ్గిపోవడము, ఆవిడ మీద రెస్పాన్సిబిలిటీస్ ఏకంగా విత్ ఇన్ అ ఫ్యూ అవర్స్ కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోవడము. సేమ్ ఫాదర్ కి అంత ఉండదు. సో ఫాదర్ తండ్రి అయ్యాడు అన్నదే ఉంటుంది, కానీ ఆ మదర్ ఏంటంటే ఇప్పుడు ఉంటుంది. సో నేను కూడా
after my second pregnancy, I went through something like that, definitely, because but it was not to an extent that I needed help or therapy తీసుకోవాల్సిన ఎక్స్టెంట్ కి అయితే వెళ్ళలేదు కానీ బట్ డెఫినెట్ గా ఉంటుంది. అంటే అప్పుడు ఏంటంటే ఫస్ట్ బేబీ పెద్దగా ఉంది, తను స్కూలింగ్, ఈ గ్యాప్ లో నేను మళ్ళీ ఇంకో డెలివరీ అని వెళ్ళడము, తనే ఒక టాడ్లర్ అలర్ చేసే ఫేజ్ లో ఉంది. సో ఎలా మేనేజ్ చేస్తాను, ఏం చేస్తాను ఆ మేనేజింగ్ టైంలో. అండ్ అప్పుడేమో పీజీ అంటే చదువు అయిపోయింది కానీ జాబ్ చేస్తున్నా యాజ్ వన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ అ కాలేజ్. సో ఆ కమిట్మెంట్స్, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్. సో ఈ కాంటెక్స్ట్ లో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మదర్ ఇప్పుడు సెకండ్ బేబీ అనుకోండి, మదర్ ఎంతలాగా షిఫ్ట్ ఉందో ఫస్ట్ బేబీకి అంత ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ కొంతమంది, నేను చాలా మంది వీళ్ళల్లో నోటీస్ చేశాను, అంతెందుకు నాకే నా బాబు పుట్టాక ఎవరైనా గెస్ట్లు చూడ్డానికి వస్తే ఇంటికి ఫస్టే వచ్చేసి ఆ సెకండ్ బేబీ మీద అటెన్షన్ ఇస్తారు. సో ఫస్ట్ బేబీకి ఎలా ఉంటుంది, ఇంకా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని ఉంటుంది. సో నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ ఒకరి ఇంటికి వెళ్ళి ఒక బేబీని చూడాలనుకున్నప్పుడు, ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫస్ట్ బేబీ ఉంటే, ఫస్ట్ గివ్ కంప్లీట్ అటెన్షన్ టు దట్ బేబీ. విత్ బేబీ అంటే ఆ ఫస్ట్ బోర్న్ చైల్డ్ కి, ఎందుకంటే తనకి ఊహ ఉంది, తనకో అబ్బాయికో ఊహ ఉంటుంది, వాళ్ళకి అన్ని గ్రహిస్తారు. ఈ న్యూ బోర్న్ బేబీకి ఇంకా ఏం తెలియదు. మీరు ఫస్ట్ వచ్చి నన్ను పలకరించారా, నన్ను చూసారా అన్న బేబీకి ఏం తెలియదు. సో ఫస్ట్ బోర్న్ ఇవన్నీ పెట్టుకుంటారు. ఈ మధ్యన సిబ్లింగ్ రైవలరీ అంటున్నారు, ఫస్ట్ బేబీ అసలు పొసెసివ్ గా ఉంది. కొంతమంది నాకు పేషెంట్స్ వచ్చి చెప్తారు, ఈ ఫస్ట్ బేబీ వెళ్ళి సెకండ్ బేబీని ఇచ్చేస్తున్నాడు, అసలు ఇష్టం ఉండదు మ్యామ్, ఎందుకు పుట్టారు అంటారు. అంతా ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ఆ ఫస్ట్ బేబీకి అటెన్షన్ తగ్గిపోతుంది. వాళ్ళు చిన్నపిల్లలు కదా, ఇప్పుడు మనకి అటెన్షన్ తగ్గినా మనం ఏదో డిప్రెషన్ లోకి వెళ్తాం, వాళ్ళు అలా ఉండదు కదా వాళ్ళకి. సో అందరికీ ఏం చెప్తున్నానంటే, గివ్ ఆ కంప్లీట్ అటెన్షన్. అండ్ ఏదన్నా గిఫ్ట్స్ తీసుకెళ్తే కూడా ఓన్లీ సెకండ్ బేబీకి మాత్రం తీసుకెళ్ళకండి, హూజ్ అ న్యూ బోర్న్. ఈ ఫస్ట్ బేబీకి కూడా ఏదైనా గిఫ్ట్ తీసుకోకపోయినా పర్లేదు. సో అక్నాలెడ్జ్ చేసి ఈ బేబీకి ఫస్ట్ తీసుకొని, మామూలుగా ఇప్పుడు చుట్టాలు రిలేటివ్స్ అంటే ఫస్ట్ ఈ బేబీని తీసుకొని ఆ బేబీకి గివ్ దట్ రెస్పాన్సిబిలిటీ. నీకు తమ్ముడు పుట్టాడంట కదా, నీకు చెల్లి పుట్టిందంట కదా, ఒకసారి నాకు చూపిస్తావా, వెళ్ళి చూద్దామా మనం అని చెప్పి ఆ బేబీతో వెళ్ళి, వెన్ యూ గివ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు దట్ బేబీ, ఆ బేబీ విల్ ఓన్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నా బాధ్యత, ఐ హావ్ టు ఇంట్రడ్యూస్ దట్ బేబీ, దిస్ ఇస్ మై జోన్, మై ప్రాపర్టీ, ఐ యామ్ గోయింగ్ టు షో. అలా ఉంటే దట్ చైల్డ్ విల్ బి రియలీ హ్యాపీ. ఆ పెద్ద బేబీ చాలా ఏమంటారు, ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఒక సరే ఇదంతా నాది అన్న ఇది ఉంటుంది. అలాగే మదర్ కి కూడా, ఇప్పుడు చాలా మంది గిఫ్ట్స్ తీసుకొస్తారు, ఓన్లీ బేబీకి ఇస్తారు, బట్ మదర్ కి కూడా ఏదైనా ఇస్తే దట్ ఎంతెందుకు ఒక బొకే ఆఫ్ ఫ్లవర్స్. సో ఇలాంటివన్నీ పాటిస్తే ఇవి ఎంతో వరకు మనం తగ్గించవచ్చు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ 25 to 30% ఇండియన్ ఉమెన్ ఆర్ అండర్గోయింగ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. సో ఇలాంటి ఇంత మన 30% నుంచి ఖచ్చితంగా ఒక 10 to 5% కి రావచ్చు మనం యాజ్ ఫ్యామిలీ, యాజ్ ఎ సొసైటీ. ఇవన్నీ మనం ఫాలో అవుతాయి. నాకు ఒకసారి నేను ఐ వాజ్ రీడింగ్ మామ్ బ్లాగ్స్ రాస్తారు కదా, వాళ్ళ దానిలో ఒక అమ్మాయి రాసింది, a woman will never forget the way she was treated while she was pregnant and as soon as she delivered the baby. దాని ఇంపాక్ట్ నిజంగా ఆలోచిస్తే చాలా ఎఫెక్టివ్. ఇంకోటి ఏంటంటే, ఇంకొక అమ్మాయి తన ఇది రాసినప్పుడు తను చెప్పింది అనమాట, there were times when the mother-in-law snatched away the baby from her, telling you are not fit to be a mom. లిటరలీ అమ్మాయి అది చెప్పినప్పుడు ఇట్ రియలీ హిట్ మీ. ఏంటంటే, ఇమాజిన్ ద ప్లైట్ ఆఫ్ ద మామ్. ఆ అమ్మాయి ఎంత ఫీల్ అయి ఉంటుంది. ఆ బేబీ ఇస్ అ వెరీ స్మాల్ బేబీ. ఇక్కడ మదర్ ఇన్ లా బీయింగ్ అ ఉమెన్ హర్ సెల్ఫ్, నువ్వు యువర్ అ మదర్ ఒక టైంలో, యూ రేస్డ్ యువర్ కిడ్స్, యూ వెల్కమ్డ్ యువర్ గ్రాండ్ చైల్డ్ ఇన్ టు దిస్ వరల్డ్. అండ్ అలాంటి ఒక టైంలో అమ్మాయి మీద అంత స్ట్రెస్ ఇచ్చేసి టు పుల్ అవే ద బేబీ లైక్ దాట్, ఇట్ షాటర్డ్ మీ వెన్ ఐ రెడ్ దాట్. నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే
నాకు ఉన్నారు, డెఫినెట్ గా ఉన్నారు. At one side the very supportive people, at one side the very people who do this also. నాకు సో ఇలాంటి వాళ్ళు అంటే బేసిక్ గా ఏంటంటే ఇలాంటి వాయిస్ అవుట్ అయినప్పుడే ఈ సిచ్యువేషన్స్ అట్లీస్ట్ ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కొంతమంది అన్న మారాలి అనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? డెఫినెట్ గా అండి, ఇది మీరు చెప్పినట్టు రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నారు. చాలా మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బేబీ పుట్టాక అదేదో ఎస్పెషల్లీ ఇఫ్ బాయ్ బేబీ అంటే ఇంకా మా వారసుడు, మా హక్కు, మా రక్తం. మా రక్తము అన్నది ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు మదర్ 9 నెలలు మోసి కానీ ఆ డెలివరీ బాధలన్నీ పడి బేబీని పుట్టాక ఆవిడ దగ్గర నుంచి తీసేసుకోవడంలో ఏముండదు. అండ్ అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇట్స్ అ షేమ్. ఇంకా ఏం చేయలేం మనం. ఇంకా ఇంత ఎడ్యుకేట్ చేస్తూ మనం ఇంతలా చెప్తూ అండ్ మేబీ ఏంటంటే అండి కొన్నిసార్లు ఇవన్నీ గోస్ బ్యాక్ టు వాళ్ళ ట్రామా, వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఇలా జరిగింది అని చెప్పి ఇవన్నీ వచ్చి వాళ్ళ కోడల మీద చూపించుకోవడము ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలా అని చెప్పి చాలా మంది ఉన్నారండి, ఇంకా నా క్లినిక్ కూడా వస్తూ ఉంటారు. కొంతమంది మదర్స్ వచ్చి వాళ్ళ అత్తగారుతో వస్తారు, ఇది తర్వాత వెళ్ళిపోతూ మేడం కొంచెం